ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం 9వ భాగం. త్రిజట స్వప్న వృత్తాంతం విన్న రాక్షస స్త్రీలు సద్దుమణిగారు. ఇంతలో ప్రాణత్యాగం చేయబోయిన సీతకు శుభశకునాలు గోచరించాయి. రామకథా గానం చేస్తూ హనుమంతుడు కనిపించాడు. చెట్టు క్రిందకు దిగిన హనుమంతుడు నీవెవరివమ్మా అని ప్రశ్నించాడు. సీత తనను తాను పరిచయం చేసుకుని వనవాసానికి వచ్చిన సంగతి, రావణుడు అపహరించిన విషయం అన్నీ వివరించింది. 2 నెలలు దాటితే నాకు మరణమే శరణ్యం అని చెప్పింది. అంతా వినిన హనుమంతుడు, అమ్మా, నేను రావణుని సందేశం తెచ్చిన దూతను. వేదాంగ విధుడైన రామచంద్రుడు నీ క్షేమం అడిగిరమ్మన్నాడమ్మా. నిరంతరం రామసేవలో ఉండే లక్ష్మణస్వామి నీ పాదాలకు అభివాదాలు చెప్పుకున్నాడమ్మా అన్నాడు. జానకి హృదయం సంతోషంతో నిండి, రామలక్ష్మణులతో మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది నాకు అంటుండగా హనుమంతుడు మెల్లమెల్లగా ఆమె దగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అంతలో సీతకు ఈ వానరుడు రావణుడని అనుమానం కలిగింది. అంతే, చెయ్యి జారి చెట్టుకొమ్మ వదిలి నేలకు జారింది. కొద్ది క్షణాలకు తేరుకొని, మాయారూపంలో వచ్చిన రావణుడవు కాదు కదా, ఇదివరకు జనస్థానానికి ఇలానే మాయావేషంతో వచ్చావు. ఓరి నిశాచరుడా, నిద్రాహారాలు లేక కృషించిన నన్ను ఎందుకు బాధిస్తావు అని మళ్ళీ వితర్కంలో పడి, నువ్వు రామదూతవే అయితే నీకు శుభమగుగాక. నీ సౌమ్యరూపం నాకు కొంత నమ్మకం కలిగిస్తున్నది. కానీ నువ్వు రాముని గుణగణాల పూర్తిగా వివరిస్తే నేను విశ్వసిస్తాను అంది సీత. జానకి తన మీద నమ్మకం కలగలేదని గ్రహించాడు హనుమంతుడు. అమ్మా, రాముడు సూర్యసమ తేజస్వి, చంద్రుని వలె సర్వ ప్రాణికోటికి ఆహ్లాదం కలిగించేవాడు. విష్ణువు వలె విక్రమగుణ సమన్వితుడు, బృహస్పతి వలె సత్య మధుర వాక్కు గలవాడు, రూప సౌభాగ్యవంతుడైన మహావీరుడు. ఆశ్రమంలో లేనప్పుడు రావణుడిని తెచ్చాడు. ఇక కొద్ది రోజుల్లోనే ఆయన బాణాగ్ని జ్వాలలు రావణుని వధిస్తాయి. నీ వియోగ దుఃఖంతో ఉన్న ఆయన నిరంతరం నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, మిత్రుడు సుగ్రీవుడు అందరూ నీకు అభివాదాలు తెలుపుతున్నారు. అచిరకాలంలోనే వారందరినీ నువ్వు చూడబోతున్నావు. నేను వానర రాజైన సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా పరాక్రమంతో సముద్రం లంఘించి నిన్ను చూడడానికి వచ్చాను. నేను మాయావిని కాదు, నన్ను విశ్వసించు తల్లి అన్నాడు. సీత, నువ్వు రామలక్ష్మణులను ఎలా కలిశావు? నరవానర సమాగమం ఎలా జరిగింది? అయితే రామలక్ష్మణుల శరీర స్వరూప స్వభావాలు వివరించు అని అడిగింది. హనుమంతుడు చెబుతున్నాడు, అమ్మా, రాముడు కమలదళాక్షుడు, పూర్ణచంద్ర వదనుడు, దాక్షిణ్యశీలి, సూర్యసదృశ కాంతిమంతుడు, బుద్ధిలో బృహస్పతి, కీర్తికి దేవేంద్రుడు, తన చరిత్రను కులాన్ని రక్షించుకోవడంలో అప్రమత్తుడు, లోకమర్యాద రక్షకుడు, అగ్నిహోత్ర బ్రహ్మచర్య దీక్షితుడు, మహాబాహువు, విపులభుజుడు, కంబుగ్రీవుడు, ఘోడజత్రువు, తామ్రాక్షుడు, దుందువిధ్వాన గలుడు, సువిశాల ఓస్థం దీర్ఘంగా సాగి కొనదేరిన నాసిక, అవి సాముద్రిక శాస్త్రానుసారం సర్వాంగాలు శుభలక్షణ లక్షితాలై ఉన్నాయని వర్ణించాడు. మళ్ళీ చెబుతున్నాడు, తల్లి, ఆయన తమ్ముడు సౌమిత్రి అన్ని విధాలా అన్నగానే పోలి ఉంటాడు. అయితే రామభద్రుడు శ్యామవర్ణుడు, సౌమిత్రి హేమకాంతి జుమతి మయుతుడై ఉంటాడు అని చెప్పి రామలక్ష్మణులకు వానరరాజుతో స్నేహం ఎలా కలిసినది వివరించి, అమ్మా, అగ్నిగర్భ అయిన పర్వతం లోపల ఎలా మండుతుంటుందో అలానే వియోగాగ్నితో దుఃఖిస్తున్నాడు ఆయన. భూకంప వేళ పర్వతాలు గిజగజలాడినట్లు ఆయన హృదయం విలవిలలాడుతున్నది. సెలయేళ్ళు, నదీ ప్రవాహాలు, సుందరవదనాలు ఇన్ని ఉన్న కిష్కింధలో ఆయన మనస్సోటు మల్లడం లేదు. ఇంకేం చెప్పను తల్లి, కామరూపంతో లంకంతా తిరిగి ఇక్కడ నిన్ను చూశాను. నేను తిరిగి వెళ్ళగానే కోట్ల వానర సేనతో రామలక్ష్మణులు వచ్చి సర్వలంక నాశనం చేసి రావణుని సంహరిస్తారన్నాడు. అప్పటికి సీతకు నమ్మకం కలిగింది. ఆ కథాశ్రవణంతో సీతావదనం రాహుగ్రహముక్తమైన చంద్రబింబమైంది. అమ్మా, ఇదిగో రామనామాంకితమైన అంగుళీయకం నీకు నమ్మకం కలగడం కోసం ఇచ్చాడాయన. ఈ క్లేశాలన్నీ పోయి సుఖంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ రాముని ఉంగరం సీత చేతిలో ఉంచాడు.
ఉంగరాన్ని చూచిన సీతకు ఆ క్షణంలో రామచంద్రుడే ఎట్ట ఎదుట ఉన్నట్టు అనిపించింది. ఆనందంలో ఆవిడ ముఖపద్మం వికసించింది. వానర శ్రేష్ఠ, ఒంటరిగా నువ్వు ఈ రాక్షస నగరం అంతా తిరిగావంటే నీ విక్రమశక్తి ఆశ్చర్యం కలిగిస్తున్నది. 100 యోజనాల సముద్రాన్ని గోష్పాదంగా దాటేశావు. నువ్వు సామాన్యుడవు కావు. నిన్ను, నీ శక్తిని గ్రహించగల ధీశక్తి రామభద్రునికే ఉంది. రామలక్ష్మణులు నన్ను స్మరిస్తున్నారా? ఎందుకింత ఉపేక్షిస్తున్నారు? హనుమ, ఆయన మోహ విభ్రాంతులలో పడి శోకసంతప్తుడు కావడం లేదు కదా. శత్రునాశనోపాయాలు అన్వేషిస్తూ సమర్థులైన వారితో మైత్రి చేసుకుంటున్నారా? అయోధ్యలో మా అత్తల మరుదుల క్షేమ వార్తలు ఏమైనా తెలుస్తున్నాయా? మీ సుగ్రీవుడు తన వానర సేనను ఇక్కడకు పంపుతాడా? భరతుడు ఈ వార్త విని తన సేనను పంపుతాడా? రాముని రౌద్ర బాణాగ్నిలో రావణుడు మరణించే రోజు వస్తుందంటావా? రాజ్యం పోయినా, అడవుల పాలైనా ఆయన బాధపడలేదు. కానీ నా వియోగ దుఃఖం ఆయన భరించలేడయ్యా. ఆయన మీద నాకున్న ప్రేమ తల్లిదండ్రులకు కూడా ఉంటుందనుకోను. ఆయన ఇంతకాలం ఎలా ఉన్నారు అంది సీత. అలా అంటుంటే వాయునందనుడు, అమ్మా, ఇప్పటికీ ఆయనకు నువ్వెక్కడ ఉన్నది తెలియదు. తెలిసిన క్షణంలో ఆయన నిన్ను తీసుకువెడతాడమ్మా. వానర భల్లూక గణాలతో వచ్చి ఈ రావణుని వధించి తీరుతాడు. ఆయన పడుతున్న వియోగ దుఃఖం ఎంతటిదని చెప్పను. సింహం పంజాలో చిక్కిన ఏనుగోలే ఉన్నాడు ఆయన. ఈ వియోగ దుఃఖంలో కేవలం కందమూలాలే ఒక్క పూట తీసుకుంటున్నాడు. కంటి మీద రెప్ప వాలదు. వాలితే సీతా సీత అని నీ నామస్మరణమే. అందమైన పువ్వు కానీ, పండు కానీ, ఏ సుందర వస్తువు కనిపించినా ఆయన నిన్నే తలుచుకుంటున్నాడు. నిన్ను పొందడం కోసమే ఆయన అనుక్షణం ప్రయత్నిస్తున్నాడని చెబుతుంటే సీతకు ఎంత సంతృప్తి కలిగిందో అంతకంత దుఃఖం కలిగింది. హనుమా, విషం చుక్కబడిన అమృతంలా ఉన్నాయి నీ మాటలు. ఆయన నిరంతరం నన్నే స్మరిస్తూ ఇతరుల మీద మనస్సు పోనివ్వడం లేదనే అమృతంలో శోకపరాయణుడై ఉన్నాడనే విషం పడింది. విధి ఎంత బలీయమైనది. ప్రాణి సుఖ సంతోషాలలో తేలియాడుతున్న క్లేశసాగరంలో మునిగిన కాలపాశం ఆ ప్రాణి కంఠాన వ్రేలాడుతూనే ఉంటుంది. ఈ రాక్షసులను సంహరించి ఎప్పటికి నన్ను చేరుతాడు? రావణుడు పెట్టిన గడువు ఇంకా 2 మాసాలుంది. నువ్వు రామభద్రునితో చెప్పు, త్వరగా రమ్మను. రావణ సోదరుడు విభీషణుడు పరిపరి విధాల చెప్పాడు నన్ను రామునికి అప్పగించి శరణు వేడుకోమని. కానీ వాని చెవికెక్కలేదు. అవింధ్యుడనే వృద్ధ సచివుడు కూడా హితబోధ చేశాడు. ఎవరి మాటలు ఆ చెవిని పడడం లేదు. ఈ విషయాలన్నీ విభూషణి కూతురు కళ నాతో చెప్పింది. ఆయన తప్పకుండా నన్ను కలుస్తారని నా అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. దివాకరుని బాణకిరణ ప్రసారంతో ఈ రాక్షస జలం ఎండి నశించిపోతుంది అని ఉశ్రుపూరితనయనమైంది సీత. హనుమంతుడు, అమ్మ, త్వరలోనే రామచంద్రుడు భల్లూక వానర సేనతో వచ్చి నీ కోరిక తీరుస్తాడు. కాదంటే నిన్ను నా భుజస్కంధం మీద ఎక్కించుకుని కిష్కిందకు తీసుకువెళ్ళమంటావా? ఈ క్షణంలో నిన్ను ప్రశ్రవణగిరి మీద రాముని దగ్గర దింపుతాను. సర్వరాక్షస గణంతో ఈ లంక పెల్లగించగలడు. నిస్సంకోచంగా నాతో రావచ్చునమ్మా అన్నాడు. అప్పుడు జానకి, హనుమ, ఏమిటి నువ్వు మాట్లాడేది? అంగుష్టమంత లేవు. నువ్వు నన్ను సముద్రం దాడించి తీసుకువెడతావా అంది. హనుమంతుడు ఆ పరాభవం సహించక శత్రు సంహార సమర్థమైన తన అద్భుతాకారం ప్రదర్శించాడు. అంతవరకు పిల్లి పిల్లలా ఉన్నవాడు దివ్య ప్రభలు జిమ్మే మెరుపులా అయ్యాడు. మండుతున్న అగ్ని వంటి ముఖం, వజ్ర సమమైన దంష్టులు, నఖాలు ఆ రూపంలో. అమ్మా, ఇప్పుడు నమ్మకం కలిగిందా? నేను ఈ సర్వలంకా ద్వీపాన్ని కదిలించగలనని అనగా జానకి, హనుమా, అగ్ని సదృశ దేశివైన నువ్వు వాయు సమవేగంతో సాగగలవాడివని నాకు తెలుసునయ్యా. నీ శక్తి సామర్థ్యాలలో నాకు సందేహం లేదు. కానీ అంత తీవ్ర వేగంతో నువ్వు వెళుతుంటే నేను సముద్రంలో జారిపడవచ్చు. అప్పుడు నన్ను భీకర జలచరాలు కబళించాయనుకో, నీ ప్రయత్నం వ్యర్థమే కదా. కాక నీ మీదికి రావణుడు రాక్షసేనను పంపితే వారితో పోరాడుతూ నన్ను రక్షించడం మాటలు కాదు కదా. అప్పుడు వారిలో కొందరు నన్ను బంధించి లంకకు తెచ్చారో తక్షణం నన్ను సంహరిస్తారు. అందుచేత ఆయన తన మిత్రులతో ఇక్కడికి రావడం మంచిది. ఇంతకంటే మరొక్క బలమైన కారణం ఉంది. నా భర్తను తప్ప మరొక పురుషుని దేహాన్ని స్పృశించను. మరి రావణుడు నన్ను తెచ్చినప్పుడు ఏం చేశానంటావు? అప్పుడు వాడు బలాత్కారంగా తెచ్చాడు. నేను వివసురాలనై ఉన్నాను. అందుచేత
రామచంద్రుడు స్వయంగా వచ్చి ఈ రాక్షసులను సంహరించి నన్ను తీసుకెళ్లడమే శ్రేయస్కరం అని చెప్పింది సీత. స్వస్తి.